ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. మీ యొక్క సిద్ధపాటును బట్టి దేవుడు ఆయన కూడా సిద్ధపడుతున్నారు మీతో మాట్లాడాలని. ఆయన కూడా తన వాక్కును సిద్ధపరచుకుని మీకున్నటువంటి దుఃఖముతో, బాధతో, కన్నీటితో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన వద్దకు వస్తున్నారో వారందరితో మాట్లాడడానికి, వారితో మాత్రమే కాదు వారికి ఉన్న ప్రతి సమస్యతో మాట్లాడడం దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనమందరం ఏక మనసుతో ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. ఆకాశము తెరవబడాలని, తన దివ్య సన్నిధికి రావాలని అందరూ కళ్ళు మూసుకొని ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, పరిశుద్ధుడా 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 మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. సహాయం చేయండి. రక్షకుడా రండి దేవా, అభిషక్తుడా రండి దేవా. ఈ ప్రజల యొక్క దుఃఖము, కన్నీరు, యాతన చూస్తున్న దేవుడు మీరు నాయన. వారికి ప్రతి అవసరాన్ని చూస్తున్న దేవుడు మీరు నాయన. వారి మూగ వేదన చూస్తున్న గొప్ప దేవుడు మీరు ప్రభువా. మీరు మాట్లాడమని, సంధించమని తండ్రి, మీరు లేవనెత్తమని ప్రభువా, మీరు అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి, ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. రక్షకుడా ఇది మీ సమయం, పరిశుద్ధాత్మ దేవ ఇది మీ సమయం, పరలోక తండ్రి ఇది మీ సమయము తండ్రి నాయన. మీ కృపతోడిచి నడిపించి బల సహాయం చేయమని, అభిషేకించమని. రక్షకుడు ఆ పరిశుద్ర దిగి రమ్మని అడుగుతున్నాం తండ్రి నాయన. మీ కార్యాలు నూతన పరచమని అడుగుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఆది కాండం 18:14 చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? యెహోవా హస్తమునకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? ఇస్ దేర్ any impossible to God? No, nothing is impossible to God. Everything is possible to God. ప్రతిదీ కూడా దేవునికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్, ప్రతిదీ. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న మాట ఏంటి అంటే, దేవుడు చెయ్యలేని కార్యాలు చాలా ఉన్నాయి. దేవుని వల్ల కాని కార్యాలు చాలా ఉన్నాయి. దేవుడు చెయ్యలేని కార్యాలు చాలా ఉన్నాయి. మనం వాటిలో ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుడు ఏమేం చేయలేడు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఆయన చెయ్యలేని కార్యం చెప్తున్నాను ఈ రోజున. దేవుడు దీన్ని చెయ్యలేడు. ఏమనుకుంటున్నారా? చూద్దాం మనం ఒకసారి బైబిల్ నుంచి. చూడండి, యోబు గ్రంథం 34:10 చదువుకుంటాం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఆయన చెయ్యలేడు, ఆయన చేత కాదు. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అన్యాయము చేయుట అసంభవం. చాలాసార్లు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అనుకుంటాం దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు. కొంతమంది జీవితాలు జరిగిన కార్యాలు చూసినప్పుడు దేవుడు అన్యాయం చేశాడు. నిజంగా దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుని బట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను, మనుషుల దృష్టికి అన్యాయంగా కనపడే ప్రతి దేవుని కార్యం, జాగ్రత్తగా వింటున్నారు కదా, మనుషుల దృష్టికి అన్యాయంగా కనపడేటువంటి మరి దేవుని కార్యము ఆయన మహాన్యాయమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన దృష్టికి ఒకవేళ అన్యాయంగా దేవుడు చేసిన 100% అన్యాయం అని మనం అనుకుంటామా? అది దేవుని మహాన్యాయమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు అసాధ్యం, అన్యాయం చేయటం అనేది అసాధ్యం. కొంతమంది జీవితాలు చూస్తే దేవుడు 100% అన్యాయం చేసినట్టు మనం అనిపిస్తుంది. ఇప్పుడు మనం రూతు జీవితాన్ని చూసినట్లయితే, రూతు యవ్వన కాలంలో ప్రియ దేవుని బిడ్డ క్రైస్తవులు వివాహం చేసుకుంది. తాను మోయాబీరలై ఉండి కూడా ఆమె మరి అందరిని ఎదిరించి, బహుశా నేను అనుకుంటున్నాను, వద్దమ్మా, ఎందుకమ్మా, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ ప్రార్థన వేరు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ నడవడి వేరు, వారికి ఉన్న సంప్రదాయాలు వేరు, మనకెందుకమ్మా అంటే కూడా అందరిని ఎదిరించి కానీ పెళ్లి చేసుకుందేమో మొత్తానికి. కానీ చేసుకున్న తర్వాత దేవుడు నమ్మకంగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న సమయంలో ప్రియ దేవుని బిడ్డ ఆ ఇంట్లో వరుసగా వాళ్ళ మామ చనిపోయాడు, వాళ్ళ బావ చనిపోయాడు, చివరికి ఏమీ భర్త కూడా చనిపోయాడు. సో ఇప్పుడు అందరూ ఆ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఎట్టున్నారంటే విధవరాలుగా ఉన్నారు. ముగ్గురు అందరి ఇళ్లలో చక్కగా భార్య భర్తలు సంతోషంగా వెళుతున్నారు. ఎక్కడ పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా అందరూ హాలాచాలంగా భార్య బిడ్డలు పిల్లల్ని ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు 3 దిక్కుల్లో కూర్చొని దేవుడా దేవుడా దేవుడు అని విలపిస్తున్నారు. ఆమెతే, నయోమి అయితే అంటది, అయ్యో నా బ్రతుకు మారా అయిపోయింది, సర్వశక్తుడు నాకు విరోధి అయిపోయాడు, ఆయనకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు, అయ్యో నా బ్రతుకు ఇలా అయిపోయింది, నన్ను మాధుర్యం అంటం కంటే, నయోమి అనటం కంటే నన్ను మారా అంటం ఎంతో మంచిది నాకు అని చెప్పేసి దేవుడు నిందిస్తూ తనను తాను నిందించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంది. కానీ ఒక్క మాట కూడా
ఇవి మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఎంత జరిగినా దేవుడు అన్యాయం చేసాడని ఒక్క మాట కూడా చెప్పలేదు. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అయ్యో నిజంగా ఆ ఇజ్రాయేలు దేవుడు, ఆ బెత్లెహేములో ఉన్న దేవుడు నిజంగా వీళ్ళ పక్షాన ఉంటే ఎందుకు ఇటువంటి అన్యాయం జరుగుద్ది, రూతు జీవితంలో ఎందుకు ఇటువంటి అన్యాయం జరిగింది, ఎందుకు ఇటువంటి అక్రమం జరిగింది, దేవుడు ఆ బిడ్డను కాపాడకూడదా, తన భర్తను కాపాడి ఆ యొక్క గర్భం నుంచి ఒక బిడ్డను ఇవ్వకూడదా, ఎందుకు 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 ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డ ప్రజలందరూ అడుగుంటారు, ఎంత అన్యాయం చేశాడమ్మా దేవుడు, అసలు ఎంత అన్యాయం చేశాడమ్మా దేవుడు అసలు. ప్రియ దేవుని బిడ్డ అందరూ అంటూనే ఉన్నారు, దేవుడు నమ్ముకునేకి జరిగింది ఇదేనా, దేవుడు నమ్ముకున్నాకి ఇదేనా జరగాల్సింది అని చెప్పేసి అందరూ అని ఉంటారు కదా. సో అందరూ అని ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ ఆ రోజు ఆమె జీవితంలో జరిగినటువంటి ఈ విపత్తు ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ కాల గర్భంలో కొంతకాలం అయిన తర్వాత ఈ విపత్తు ఎందుకు జరిగిందనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆమె భర్త, రూతు యొక్క భర్త బ్రతికే ఉంటే నయోమి కానీ రూతు కానీ ఆ మోయాబు దేశాన్ని వదిలిపెట్టి వచ్చేవాళ్లే కాదు. ఏ ఒక్కరు ఆధారంగా ఉన్నా, ఓర్ఫా భర్త బ్రతికున్నా, లేకపోతే నయోమి భర్త బ్రతికున్నా, లేకపోతే ఈమె భర్త బ్రతికున్నా, రూతు భర్త బ్రతికున్న ముగ్గుట్లో ఎవరు బ్రతికున్నా వాళ్ళ జీవితాలు అక్కడే గడిచిపోయాయి. ఆ చెత్త కుప్పలోనే మోయాబులోనే గడిచిపోయాయి. ముగ్గురు ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళకున్న ప్రతి ఆధారం కొట్టివేయబడింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తిరిగి మరలా మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు రావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడం. ఈ నిర్ణయం సరైనది కాదు అని చెబుతాడు, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు అంటాడు. కానీ జుట్టుబట్టులకు లాక్కొని రాడు ఆయన. నీకు స్వేచ్ఛనిచ్చాడు నీ లైఫ్ పట్ల. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఏ విధంగా వెళ్తున్నావో అది నీకే వదిలేస్తాడు దేవుడు. ఇప్పుడు ఒక కారు మనం కొన్నాం, చెబుతారు ఇదిగో ఇంత కిలోమీటర్లు వెళ్తేనే, ఒక 70-80 వెళ్తే నీకు సేఫ్టీగా ఉంటావు, 100కి వస్తే కాస్త పర్లేదు, కానీ ఇంకా ఎక్కువ అయితే నువ్వు డేంజర్ జోన్లో ఉంటావు. ఈ రెడ్ సిగ్నల్ దాటిందంటే నువ్వు చాలా పూర్తిగా డేంజర్లో ఉంటావు. ఇక ఆ తర్వాత నేను కాపాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కొన్ని సూచనలు ఇస్తారు వాళ్ళు. చీకట్లు ఎలా వెళ్ళాలి, గతుకులు ఎలా వెళ్ళాలి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ కారుని చేతిలో పెడతారు. ఇక నీకు వచ్చింది కదా అని చెప్పేసి ఎట్టబడితే అట్ట తోలుకుంటావు, నువ్వే మలుపులు తిరుక్కుంటావు, నీకు ఇష్టం వచ్చినట్టు అడ్డం తిరుక్కుంటూ పోతే ఏం జరుగుద్ది అంటే చెప్పండి. అసలు ఆ కారు కనిపెట్టిన వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నువ్వు సేఫ్గా ఫాస్ట్గా నువ్వు చేరాల్సిన గమ్యస్థానం చేరాలని. కానీ దాన్ని నువ్వు ఇష్టానుసారంగా వాడుకొని నీ లైఫ్లో నీకు ఇష్టం వచ్చినట్టు వెళితే, వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వెళితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నువ్వు కొన్న నీ సొంత కారులోనే శవం అయిపోవటం ఖాయం. కారణం ఏంటి అంటే నువ్వు రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి. దేవుడు ఎందుకు ఇవ్వాలి, అసలు కారు ఎందుకు కనుక్కోవాలంటే నీకు సేఫ్టీ కోసం కనిపెడితే దాన్ని నువ్వు సేఫ్టీ కోసం వాడుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా డేంజర్ జోన్లో తీసుకొని పోతున్నావు కాబట్టి ఆ డేంజరస్ అనేది నేను వెంటాడుతూ ఉన్నది. సో దేవుడు అట్లనే నయోమి వెళ్తున్నప్పుడు ఆపొచ్చు కదంటే దేవుడు ఆపడు, నీ ఇష్టానికి విరుద్ధంగా ఆయన పని చేయడు. కాకపోతే వెళితే ఏం జరుగుద్ది, వెళితే ఏముంటుంది అక్కడ అని చూపిస్తాడు ఆయన. కాకపోతే మరి ఇంతకైనా ఆగను, అయినా నేను ఇదే పోతానంటే పో, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని సంవత్సరం దిగిపోతా ఉంటే దేవుడు ఆపలేదు. కారణం ఏంటి అంటే చెప్పాను కదా, అభిషక్తుడైనా ఎవరైనా సేవకుడైనా వాళ్ళ ఇష్టానుసారంగా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి ఇలా జరుగుద్ది, అలా జరుగుద్ది, ఇలా నష్టపోతావు, అలా నష్టపోతావు అని చూపిస్తాడు కొంతమంది జీవితాల ద్వారా. మనకు తెలుసుకోకుండా ఇంకా వెళ్తాను అంటే నీ ఇష్టం, అది నీ లైఫ్ నీ చేతిలో ఉంది, దేవుడు వదిలేస్తాడు అంతే. అయితే ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ కూడా వాళ్ళ ముగ్గుట్లో ఎవరు బ్రతికున్నా మాకు ఆధారం ఉందని చెప్పేసి బ్రతికేవాళ్లే ఒక్కళ్ళు బతుకున్నా కానీ ఏం చేస్తారు, ఈ వార్ఫా భర్త బతుకుంటే రూతును కూడా ఆయనకి ఇచ్చి కట్టేస్తారు, లేకపోతే రూతు భర్త బ్రతుకుంటే వార్ఫాను కూడా ఏం తెచ్చి కట్టేసేసి ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టి ఉంటారు. ఆ రోజుల సిస్టమ్ అట్లుండేది. ఎవరైనా సరే బంధుధర్మం జరపాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క జాతిని, వాళ్ళ యొక్క వంశాన్ని నిలబెట్టాలి కాబట్టి బావ మరదలను పెళ్లి చేసుకోవచ్చు, మరిది వదిన పెళ్లి చేసుకోవచ్చు, ఎట్లయినా సరే వాళ్ళు ఆ యొక్క వంశాన్ని నిలపాలంతే. ఒక్క మగోడు బ్రతుకున్నా కానీ వాళ్ళలో ఎవరు కూడా మగోడు బతకలేదు. కారణం ఏంటంటే దేవుడు రూతు వంశంలో నుంచి దావీదు వంశంలోకి ఆమెను తీసుకొచ్చి ఆమెని ఆయన యొక్క వంశాలను పెట్టుకొని రాశిస్తూ ఉన్నాడు. రూతును రాజవంశంలో రాజులు ఉన్నటువంటి ఆ వంశంలో నిలబెట్టని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనుషుల ఉద్దేశం ఏంటంటే నాకు ఒక బిడ్డని ఇస్తే వాడు చూసుకొని బ్రతుకుంటాను కదా, నా భర్త బ్రతుకుంటే ఉంటాను కదా అనుకుంటాడు. కానీ దేవుడు రూతుని ఎక్కడ నాటాలనుకుంటున్నాడంటే దావీదు వంశములో, రాజుల వంశములో, క్రీస్తు వంశావళిలో దాచాలనుకుంటున్నాడు. ఆమెను క్రీస్తు వంశాలు, ఆమెకున్న ప్రేమను బట్టి, ఆమెకున్నటువంటి త్యాగపూరిత భక్తిని బట్టి, ఆమెకున్నటువంటి నిబద్ధతని బట్టి, ఆమెకున్నటువంటి స్ట్రాంగ్ మైండ్, సౌండ్ విశ్వాసాన్ని బట్టి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అంటే ఆమెను గొప్ప రాజుల సంకల్పంలో ఉంచాలని, రాజుల వంశావళిలో ఉంచాలని దేవుడు ఆయన సంకల్పించి ఉన్నాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మొత్తం స్మాష్ అయిపోయింది, చెత్తంతా తీసివేయబడింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడే తీసుకొచ్చాడు ఆమె. మనకు చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అయ్యో ఒక బిడ్డను కడుపులో ఇవ్వకూడదా, ఆ బిడ్డను చూసుకుంటూ బతికేదే కదా, అయ్యో ఒక మంచి భర్తను ఇవ్వకూడదా, ఆ భర్తను బతికించకూడదా, ఆ కుటుంబంలో ఒక్కళ్ళని బతికించకూడదా అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, రూతు ఎంతో ఆమె వైరాగ్యం గల భక్తి పర్రాలు, ఒక్కసారి తీర్మానం చేసుకుందంటే చచ్చిపోయేంత ప్రాణం పోయిన వెనుదిరిగినటువంటి గొప్ప భక్తి గలటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆమె ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూడనటువంటి స్ట్రాంగ్ మైండ్ ఉన్నటువంటి ఆమె. సో అటువంటి విశ్వాసులు ఆ రోజుల్లో కరువైపోయారు. చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకున్నటువంటి నయోమి లాంటి వాళ్ళు ఎంతోమంది తొట్టిల్లిపోయారు. కానీ అప్పుడే దేవుని నమ్ముకున్నటువంటి రూతు జీవితం ఎట్లా ఉందంటే, చాలా అద్భుతంగా స్ట్రాంగ్ ఫౌండేషన్తో వేసుకుందామే. మరణము తప్ప ఏది నన్ను దేవుని ఎడబాపదు, దేవుని ప్రజలను ఎడబాపదు, నేను అక్కడే ఉంటాను, అక్కడే చచ్చిపోతాను, అక్కడే నా ప్రజలు దేవుడు ఏర్పాటు చేస్తాడని అంత స్ట్రాంగ్గా చెప్పినటువంటి ఆమెని దేవుడు మామూలు ప్రజలతో మామూలు స్థితిలో ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రమోషన్ ఆశపడ్డాడు. దేవుని ప్రమోషన్ కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దేవుని ప్రమోషన్ కొన్ని కొలాబ్స్ చేసిన తర్వాత ఆయన తీసుకొస్తాడు, కొన్ని అడ్డంకులు తీసేసిన తర్వాత ఆయన తీసుకొస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో జరిగిన కొన్ని విపత్తులు మన అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం కోసమే జరుగుతాయి. మనకు వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు, కడగండ్లు, కన్నీళ్లు అన్నీ కూడా మనలోకి ఒక స్టెప్ పైకి తీసుకొని పోవడం కోసమే, దేవుని చిత్తంలో కూర్చోబెట్టడం కోసమే, దేవుని ఉద్దేశం మనం బ్రతికించడం కోసం జరుగుతున్నాయి తప్ప మన సొంత ఆలోచనతో ప్రకారం కాదు. కొన్ని విపత్తులకు అర్థం లేనట్టుగా ఉంటాయి. మన జీవితంలో వచ్చిన కొన్ని ఉప్పెనలకు అర్థం లేనట్టు ఉంటాయి, కొన్ని కష్టాలకు అర్థం లేనట్టు ఉంటాయి. కానీ వాటికి పరమార్థం దేవుని చేతిలో ఉన్నది. కొన్ని మరి డిజైన్లు గీసినప్పుడు దేవుని బట్టి వెనక తిప్పి చూస్తే చేతితో కొడుతుంటారు పువ్వులు, కొన్ని వెనకాలంతా గజిబిజిగా ఉంటుంది. కానీ దాన్ని తిప్పి చూస్తే దాని వెనక పువ్వులు, లతలు, దాని వెనక సముద్రాలు, పక్షులు అన్నీ కనబడతాయి. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితాన్ని ఇటు తిప్పి చూపించినప్పుడు గజిబిజిగా ఏమి అర్థం పరదలేనట్టుగా ఉంటుంది. నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, అసలు నేను గొప్పదాన్ని కాగలనా, గొప్పని కాగలనా, అసలు నా లైఫ్కి ఒక అర్థం అంటూ ఉందా, నేను గొప్ప వ్యక్తిగా ఉన్నత స్థితిలోకి వెళ్ళగలనా, ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలనా అనేటువంటి డౌట్ మన జీవితంలో వస్తుంది. కానీ తిప్పే రోజు ఒకటి ఉంది. నీ చరిత్రను అప్సైడ్ డౌన్ తల్లకిందులు చేసే జీవితం ఆ పరమార్థం చూపించే రోజు ఒకటి ఉంది. సో ఇప్పుడు చూస్తే రూతు యొక్క జీవితం గజిబిజిగా ఉంది. ఒక ఆధారం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక పని లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు, చేరదీసేవాళ్ళు లేరు, పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, అన్ని రకాల లేదు 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 లేదు, సమస్తం శూన్యం తప్ప ఇంకోటి లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, శూన్యంలో సృష్టిని చేశాడు దేవుడు. ఆమెను తీసుకొచ్చి రాజుల వంశంలో నిలబెట్టాడు. రాజుల యొక్క ఏలికలో క్రీస్తు యొక్క వంశావళి, రాజాదిరాజు అంటే క్రీస్తు వంశావళి ఆమెను పెట్టుకున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విధ్వంసం, విపత్తు, ఉప్పెనక ముందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆమె జీవితంలో ఉంది, గొప్ప ఉద్దేశం ఆమె జీవితంలో ఉంది, గొప్ప నంబర్ 1 ప్రణాళిక ఆమె బ్రతుకులో ఉంది. అందుకే దేవుడు అలా చేసుకున్నాడు. ఇప్పుడు మన యోసేపు జీవితాన్ని చూస్తే, యోసేపు కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆ నీళ్ళని గోతులో పట్టబడ్డాడు. మరి ఆయన భయంకరమైనటువంటి బానిసత్తులో పడిపోయాడు, చెరసాల్లో పడిపోయాడు. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, అసలు దేవుడు ఉన్నాడా? అన్యాయస్తులను అన్నలు బాగా బ్రతుకుతున్నారు కదా, అన్యాయం చేసినటువంటి నింద వేసినటువంటి పోతిఫర్ భార్య బాగా బ్రతుకుతుంది కదయ్యా, ఎందుకయ్యా దేవుడు చూస్తూ ఉన్నాడు? ఇంకా ఆ పసిబిడ్డను కొడుతుంటే, ఆ నీతిమంతుడిని కొడుతూ ఉంటే ఎందుకయ్యా దేవుడు చూస్తున్నాడు? ఎంత అన్యాయం అయ్యా ఇదని చెప్పేసి అనేక మంది పైకి చెప్పకపోయినా లోపల చాలామంది అనుకుని ఉంటారు కదా. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, దాని వెనుకున్నటువంటి గొప్ప మర్మం ఏంటి అంటే, అతడు గోతిలో పడాలి, అన్నదమ్ముల దగ్గర నుంచి దూరం అవ్వాలి, అతడు బానిసత్వంలోకి రావాలి, అక్కడ ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ అంతా నేర్చుకోవాలి. ఒక బానిసగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంట్లో, ఏ ఇంట్లో పెట్టాడు ఆయన? పోతిఫర్ ఇంట్లో పెట్టాడు. అంటే రాజదేహ సంరక్షక అధిపతుల ఇంట్లో పెట్టాడు. అక్కడ ఎంత డిసిప్లిన్ ఉంటుంది? ఉదయాన్నే లేవటం, మార్చింగ్ చేయడం, ఉదయాన్నే లేవటం, సైనికులందరూ కూడా తెల్లవారుజాము 4 గంటలు లేవటం, పరిగెత్తటం, వాళ్ళ శరీరాన్ని దేహదారుఢ్యాన్ని సరి చేసుకోవడం, యుద్ధాన్ని సిద్ధపడటం, వాళ్ళకున్నటువంటి డిసిప్లిన్ లైఫ్. వాళ్ళకి ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఏ టైంకి యుద్ధం నేర్చుకోవాలి, ఏ టైంకి లెసన్స్ వినాలి, ఏ టైంకి ఏం చేయాలి, అన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు టైం టు టైం చేస్తూ ఉంటే అదంతా దేవుడు అక్కడ నిలబెట్టి చూపించాడు అతనికి. ఇలా ఉండాలి లైఫ్, ఇటువంటి డిసిప్లిన్ ఉండాలి, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, నువ్వు ఒక సైనికుడిగా బ్రతకాలి, ఒక గొప్ప వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా మారాలి. ఆ పోతిఫర్ వాళ్ళ గురించి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నాడు, వాళ్ళకి ఏం ఫుడ్ పెడుతున్నాడు, వాళ్ళని ఏ విధంగా చేస్తున్నాడు, వాళ్ళని ఎలా ప్రతిరోజు ఎంకరేజ్ చేస్తున్నాడు. పుట్టడంతో ఎవరు సైనికులు కాదు, కానీ వాళ్ళకు సైనికులుగా తయారు చేయడం అంటే వాళ్ళకి ఎటువంటి బోధ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పాలి, పడిపోయి కృంగిపోయిన వాళ్ళు ఎలా లేవనెత్తాలి, ఎలా ధైర్యపరచాలి,
మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి, ఇవన్నీ అక్కడ నేర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఆ ఇంట్లో పెట్టాడు దేవుడు అంటే అతనికి డిసిప్లిన్ నేర్పించాలి, అంతే. అతనికి లైఫ్ని గుచ్చినటువంటి ఒక క్రమశిక్షణ జీవితం నేర్పించాలి, విలువను నేర్పించాలి, బాధ్యత నేర్పించాలి. ఆ తర్వాత జైల్లోకి వెళ్ళాడు. దేవుని బిడ్డ అక్కడ రహస్య పాఠాలు నేర్చుకున్నాడు దేవుడి దగ్గర. దేవుడు కాపాడాడు, ఎవరి చేతిలో పడకుండా జైల్లో ఉంచి ఎవరు అతన్ని చంపకుండా నాశనం చేయకుండా అక్కడ ఉంచి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు గొప్ప స్థితి తీసుకొచ్చాడు. సో ఒక్కొక్క స్టెప్ ఒక కుండం తయారు చేసేటప్పుడు ఫస్ట్ తొక్కుతారు, రాళ్ళు ముళ్ళు ఏరేస్తారు, ఆ తర్వాత సారె మీద పెడతారు, ఆ తర్వాత ఎండ పెడతారు, ఫైనల్గా కాలుస్తారు. ఎన్ని ప్రాసెస్లు. ఆ కుండ అనుకుంటుంది, అయ్యో నన్ను ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, నన్ను ఎందుకింత కొడుతున్నారు, ఎందుకింత గాయపరుస్తున్నారు, అయ్యో ఏంటి అసలు నా పరిస్థితి, ఈ మంటలో ఏంటి నా బతుకెట్ట పెట్టారు, ఈ ఎండలో పెట్టారు ఏంటి అసలు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ దాని వెనక దేవుని హస్తం, దాని ప్రణాళిక, దాని పట్ల ఉన్న దేవుని ఉద్దేశ్యం ఎంతో గొప్పది. అది రాజుల దాహం తీర్చాలని, అనేక మొక్కలకు నీళ్లు పోయాలని కదా, అనేక మొక్కలను ఫలింపజేసేదిగా మారాలని, అనేకులు దాహాన్ని తీర్చాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, అది ఉద్దేశ్యం. దాని వెనక ఎన్ని ప్రాసెస్లు ఉంటాయో ఇవన్నీ అన్యాయంగా తోస్తాయి. కానీ దేవుని బిడ్డ ఒకరోజు రూతుని పిలిచి ఆమెకు గొప్ప వివాహం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి, ఋతు నేను నీకు అన్యాయం చేశానా చెప్పు అంటే ఆమె అంటది, లేదు ప్రభువా, నీ అన్యాయం నాకు మహాన్యాయంగా మారిపోయింది ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు మరలా ఋతును చూసి బిడ్డను ఎత్తుకుని ఉన్నప్పుడు, ఋతు చెప్పు నేను నీకు అన్యాయం చేశానా అంటే, లేదు ప్రభువా, నా గర్భం నుంచి మహారాజుల సంతతి వాళ్ళు పుట్టారయ్యా, ఎక్కడో నశించిపోతూ ఏ అనవసరం వ్యక్తుల్లో కానీ భూమి మీద వెయ్యకుండా రాజుల వంశంలో తీసుకొచ్చావయ్యా నన్ను, ఇది నీ మహాన్యాయం అయ్యా. మనుషులకి ఇది అన్యాయంగానే కనబడుతుంది, కానీ ఇది నీ మహాన్యాయం తండ్రి అని చెప్పి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని తీసుకొచ్చి ఆ యొక్క సింహాసనం ఎక్కిన తర్వాత, చెప్పు నాయనా నేను నీకు అన్యాయం చేశానా? యోసేపు, అందరు నువ్వు నేను అన్యాయం చేశాను అంటున్నారు, నీతిమంతులని వాడిని అట్ట కొడుతుంటే చూస్తున్నాం అనుకుంటున్నారు, చెప్పు యోసేపు నేను నీకు అన్యాయం చేశానని దేవుడు అంటే, యోసేపు అంటాడు, తల వంచి అంటాడు, అయ్యా లేదయ్యా, నీ న్యాయం మహాన్యాయం అయ్యా. నా జీవితంలో కొన్నిసార్లు నాకు అనిపించింది అన్యాయం అని, కానీ ఇంత గొప్ప న్యాయం చేసావా, అందరిని మించిన శక్తిని ఇచ్చావా, అందరిని మించిన జ్ఞానం ఇచ్చావా, రాజులు అబ్బురపరిచే జ్ఞానం చీకట్లో నేర్పించావా నాకు, నీ న్యాయం చాలా గొప్పది తండ్రి అని చెప్పేసి దేవుడిని ఎంతగానో పొగుడుకుంటూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు, కడగండ్లు, దేవుడు కొట్టిన దెబ్బలు, మనం తిన్నటువంటి అనేకమైన ఎదురు దెబ్బలు అనిపిస్తుంది, దేవుడు అన్యాయం చేశాడు నా జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంటే అనుకొని ఉండొచ్చు, బా ఎంత ఎంత అన్యాయస్తుడు దేవుడు, ఎంత అన్యాయస్తుడు, నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయాడు, నేను ఒక అనాథలుగా పెరిగాను. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, అనాథగా ఉన్నప్పుడు అందరి ప్రేమ, ప్రజలందరూ ఎంత ఇంపార్టెంటు, తన జీవితంలో ఒక కుటుంబం ఎంత ఇంపార్టెంటు, తల్లి చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి, ఆమెకు చూపిస్తూ పెంచాడు దేవుడు, చూపిస్తూ కళ్ళకు గట్టినట్టు ప్రజలు ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళు పెంచాడు దేవుడు. ఆ తర్వాత రాజదర్బార్ తీసుకొని పోయి ఆ ప్రజలు నశించిపోతున్నారంటే అక్కడ ఆ విలువ నేర్చుకున్నటువంటి ఆమెను సిద్ధపరిచి దేవుడు పంపించాడు. ఆమె ఎలా వచ్చింది, నశిస్తాను, నా ప్రజలు కాపాడబడాలి, ఆ కుటుంబాలు రక్షించబడాలి, ఏ ఒక్కరు అనాథలు కాకూడదు, ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఎందుకంటే ఆ మరణం యొక్క రుచి ఆమెకు తెలుసు, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆప్యాయత ఆమెకు తెలుసు, ఆ భారం ఏంటో తెలుసు ఆమెకి. తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా ఉంటుందో దాన్ని పొందుకోకపోతే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయిన ఆమెకు తల్లిదండ్రుల ప్రేమ యొక్క విలువేంటో తెలుసు. అందుకే ఏ తల్లి చావకూడదు, ఏ తండ్రి చావకూడదు, ఏ పసిబిడ్డ చావకూడదు, ప్రతి ఒక్కరు బ్రతకాలని, చివరికి నా ప్రాణమైన పణంగా పెడతాను నేనని చెప్పేసి వాళ్ళ బ్రతకటం కోసం, వాళ్ళ కుటుంబాల క్షేమంగా ఉండటం కోసం ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన దగ్గర నుంచి కొన్నింటి తీసేస్తాడు, ఎందుకు మన జీవితంలో మనకి ఇష్టమైన తీసేస్తాడు, కష్టమైన తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి, బ్రతుకు విలువ తెలుసుకోవాలి. ఏదో తిని తాగి ఏదో నువ్వు బ్రతకడం కాదు, నీ బ్రతుకు ఒక విలువ ఉండాలి, నీ చేతిలో ఒక సత్కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు, అనేక కష్టాలు కూడా నడిపిస్తున్నాడు, శ్రమలు కూడా నడిపిస్తున్నాడు, అనేక యాతనలు కూడా తీసుకొని పోతున్నాడు, రోదనలు కూడా తీసుకొని పోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుడు అన్యాసని మాత్రం అనొద్దు. ఎంత పెద్ద విపత్తు వస్తుందో అంత పెద్ద విజయం, అంత పెద్ద గొప్ప కార్యం పట్ల దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ అనేక మంది ఉన్నారు, విపత్తులు పొందినటువంటి వారు, కష్టాలు పొందినటువంటి వారు. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు పొందాడు, యోబు జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు, యాతనలు పొందాడు. కానీ
ఆ తర్వాత చూస్తే యోబు లాంటి వీరుడు లేడని, యోబు లాంటి విశ్వాసపాత్రుడు లేడని, యోబు లాంటి గొప్పవాడు కష్టాల్లో శ్రమల్లో స్తుతించేవాడు ఇటువంటి వాడు ఎవ్వరూ లేరని ప్రపంచం ముందు ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న అన్నీ ఇచ్చాడు. అంతేకాదు విశ్వాస వీరుడిగా అందరి ఎదుట వారి హృదయాల్లో యోబుని గురించి ఒక గొప్ప ముద్రను దేవుడు వేసి నిలబెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, కొన్నిసార్లు కొన్ని కార్యాలు మరి మన జీవితంలో అనిపిస్తుంది, కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి కార్యాలు దేవుని కార్యాలు అన్యాయమైనవిగా కనబడతాయి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను అన్యాయానికి అప్పగించే దేవుడు కాదు. ఇప్పుడున్న సంగతులు అన్యాయంగా కనబడిన దాని వెనుక దేవుని మహాన్యాయం పనిచేస్తాం, దాని వెనుక దేవుని మహాన్యాయపు కార్యాలు పనిచేస్తూ ఉన్నాయి. న్యాయపు ప్రణాళికలు నీకు వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆయన నడిపించబోతున్నాడు. ఈరోజు అనుకుంటున్నావేమో, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా భవిష్యత్తు ఎందుకు ఇలా ఉంది, నా జీవితంలో ఎందుకు ఇటువంటి విపత్తు వచ్చింది, ఎందుకు ఈ ఎడబాటు వచ్చింది, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, వై అంటూ ప్రతిరోజు ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ దిగులు పడుతూ ఉన్నావేమో. ఈరోజు ప్రతి కష్టం వెనుక, ప్రతి శ్రమ వెనుక, ప్రతి యాతన వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఒక గొప్ప దేవుని మహాన్యాయం ఉంది. నీ విపత్తులను దేవుడు, నీ వినాశనాలన్నిటిని కూడా దేవుడు సంతోషగాలుగా చేయబోతున్నాడు, గొప్ప కాలు చేయబోతున్నాడు, తన మహిమతో నిలబెట్టబోతున్నాడు, ఆశ్వంతో నింపబోతున్నాడు, నేను అద్భుతం నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డ రోజున ఒకవేళ ప్రశ్న అడుగుతూ ఉంటే దేవుడిని అడుగు, ప్రభువా నాకు ఓర్పు సహనం దయచేయి, ఋతు వలే ప్రభువా, యోసేపు వలే ప్రభువా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. మనం ఇంకొక వ్యక్తిని కూడా చెప్తాను అనుకుంటాం, మనం ఇంకొక వ్యక్తిని గురించి కూడా నేర్చుకుంటాం. యెఫ్తా ఉన్నాడు. ఆ యెఫ్తా జీవితం మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో వేశ్యకు పుట్టిన కుమారుడు, త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. సొంత వాళ్ళే అతను వెలివేసి పంపించేశారు. పోనీ టోబు దేశానికి వెళ్తే అక్కడ బాగుందా పరిస్థితి అంటే అక్కడంతా అల్లరి జనం, అల్లరి మోకల మధ్యలో పెట్టాడు తీసుకోపోయి దేవుడు. చూసిన వాళ్ళంతా అనుకుంటారా, తన జీవితాన్ని గురించి తానే అనుకొని ఉంటాడు, మా అన్నలు ఎంత క్షేమంగా ఉన్నారు, మా తమ్ముళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారు, ఆ ఊర్లో అందరూ క్షేమంగా ఉన్నారు, నాకు ఒక్కడికే ఎందుకు ఈ కష్టం, నా తల్లి ఎందుకు పాపం చేసినట్టు కానింది, నాకెందుకు ఈ పాపపు చరిత్ర, ఎందుకు ఈ రక్తపు చరిత్ర, అయ్యో దేవుడు నా జీవితాన్ని అన్యాయం చేశాడు, అన్యాయస్తుడిగా ఉన్నాడు దేవుడు నా ఎదుట అనుకుని ఉంటాడు. కానీ దేవుని బట్టి దేవుడు ఏం చేస్తాడు అతనే చెప్పండి, అందరికంటే పరాక్రమం గలవాడుగా, అందరినీ కాపాడేవాడుగా, అందరికంటే పరాక్రమం గల బలాఢ్యుడిగా నిలుపుకున్నాడు. దేశాన్ని సంరక్షించే వీరుడిగా, దేశానికి న్యాయం తీర్చేటువంటి జడ్జిగా దేవుడు అతన్ని స్థాపించుకున్నాడు, దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యంగా చేసే రక్షకుడు ఆయన. కొన్నిసార్లు దేవుడు చేసే పనులు మనకు ఎలా ఉంటాయంటే కష్టాల ముసుగేసుకుని వస్తాయి, శ్రమల ముసుగేసుకుని వస్తాయి, యాతనల ముసుగేసుకుని వస్తాయి. కానీ అది నిలువున చీలిన తర్వాత దాంట్లోంచి సంతోష గానాలు, విజయ ఉత్సాహ గానాలు దాంట్లోంచి వెల్లువిరుస్తూ బయటకు వస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతకాలం ముసుగు వేయబడతావు, కొంతకాలం మరుగు చేయబడతావు, కొంతకాలం దేవుడిని పక్కన పెట్టి ఉంచుతాడు, కష్టాల కొలిమికి అప్పగిస్తాడు, శ్రమల కొలిమికి అప్పగిస్తాడు. ఒక రాజముద్ర తయారు చేయబడాలంటే కొలిమిలో వెయ్యబడాలి, కొట్టబడాలి, అతకబడాలి, అగ్ని చేత అతకబడాలి, అప్పుడే అది రాజముద్రగా మార్చబడుతుంది. అక్షరాలు చెక్కబడాలి. నువ్వు రాజముద్రగా చేయబడాలంటే నీ జీవితంలో కూడా అంతే. అనేక రకాల శ్రమల గుండా, యాతనల గుండా, కష్టాల గుండా, కొలిమిల గుండా వెళితే చివరిలో నువ్వు అవుతావు, ఒక రాజముద్ర అవుతావు, రాజ కిరీటం అవుతావు. రాజు పట్టుకునే కత్తి అది ఒక ఇనుప మొక్క, దాన్ని కొలిమిలో పెట్టి కాల్చి కాల్చి కొట్టి కొట్టి అప్పుడు తయారు చేస్తారు దాన్ని. అది పూర్తవగానే రాజు చేతులకు వస్తుంది. వచ్చిన వెంటనే అప్పుడు పట్టుకుంటాడు. రాజ్యాన్ని కాపాడే శక్తి దానికి ఉంటుంది, రాజ్యాన్ని కాపాడేటువంటి బలం దానికి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు కష్టాల్లో కొలిమిలో ఉన్నావా, శ్రమల కొలిమిలో ఉన్నావా, రేపటి రోజున రాజముద్రగా, రాజకిరీటముగా, రాజు చేతిలో ఖడ్గముగా మార్చబడబోతున్నావు. దేవుడు అంటాడు ఇర్మియాను చూసి, నువ్వు నా చేతిలో గండ్రగొడ్డలి వంటి వాడవు, నా చేతిలో యుద్ధాయుధానివి నువ్వు అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ గొడ్డలు ఊరికే తయారవు, అక్కడ ఉన్నటువంటి ఆ గొడ్డలు ఊరికే తయారు కావు, సిద్ధపడవు. అవన్నీ కొలిమిలోంచి రావాలి, వాటికి ఒక ప్రాసెస్ ఉంది. నీవు కూడా ప్రాసెస్లో ఉన్నావేమో, కష్టాల కొలిమిలో, శ్రమల కొలిమిలో, పరీక్షల కొలిమిలో ఉన్నావేమో. ఒకరోజు బయటికి వస్తావు, నిన్ను సిద్ధపరిచి దేవుడు తీసుకొస్తాడు. ఖచ్చితంగా 100% ప్రపంచానికి చూపిస్తాడు. నీ మరు రూపాన్ని చూపిస్తాడు దేవుడు, నీ శక్తిని చూపిస్తాడు, నీ అధికారం చూపిస్తాడు దేవుడు, నీ ప్రభావాన్ని చూపిస్తాడు దేవుడు. ఒక రోజున దిగులు పడకు సహోదరుడా, నేడుస్తున్నటువంటి కష్టాల బట్టు, శ్రమల బట్టు, బాధల బట్టు కృంగిపోకు, బలహీన పడకు. నీ పరలోకపు తండ్రి నిలబెట్టబోతున్నాడు. అందరికంటే శక్తివంతుడుగా, నీ చుట్టూ సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతున్నటువంటి అందరి కుటుంబాల కంటే ఘనమైందిగా, ఎవరికి లేని గొప్ప పేరు, ఎవరికి లేని ఖ్యాతి, ఎవరికి లేని ఘనతను ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు, సహాయం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా.
థ్యాంక్ యూ జీసస్. అందరం ప్రార్థన చేసుకుంటాం. కృంగిపోయావా? బలహీన పడిపోయావా? నీకు వస్తున్న కష్టాలు చూసాయో దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడంటూ ప్రతిరోజు దేవుని తట్టు చూసి ఆయన అన్యాయస్తుడిగా చిత్రీకరించుకొని దిగులు పడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? సహోదరుడా, దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయం చెయ్యలేడు. ఆయన న్యాయము తప్పలేడు. ఆయన నీ పక్షాన న్యాయం చేయబోతున్నాడు. న్యాయమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నువ్వు చూస్తున్నటువంటి కష్టాల వెనుక, అన్యాయపు కష్టాల వెనుక న్యాయపు సంపదలు సిద్ధమవుతున్నాయి. న్యాయపు రాసులు సిద్ధమవుతున్నాయి. న్యాయపు అధికారాలు సిద్ధమవుతున్నాయి. నువ్వు అనుకుంటున్న అన్యాయపు తెరల వెనుక, నువ్వు చూస్తున్నటువంటి ప్రస్తుత కాలపు శ్రమల వెనుక గొప్ప ఆనంద గానాలు సిద్ధపడుతున్నాయి. గొప్ప సంతోష గీతాలు సిద్ధపడుతున్నాయి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవా, మీరు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిపోతున్నప్పుడు తండ్రి పరిమళాన్ని వ్యాపింపజేసే దేవుడవు తండ్రి. పరిమళ ద్రవ్యంగా మమ్మల్ని చేసే దేవుడవు నీవయ్యా. మీ అన్యాయము తండ్రి, మాకు కలిగే మహాన్యాయం, మాకు రాబోతున్న మహాన్యాయము తండ్రి, మహోన్నతమైన న్యాయం ప్రభువా, మీకు స్తోత్రం. మీరు జరిగించి నడిపించండి అయ్యా, సహాయించండి, దయ చూపించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కుమిలిపోతున్నారు, వారిని మీరు చేతులు సమర్పిస్తున్నాం. నా ప్రియ సహోదరుడు అనుకుంటున్నాడు, అయ్యో నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ యాతన, నాకెందుకు ఈ దుఃఖం అని. ప్రభువా, మీరు దుఃఖాలు విడిపించే దేవుడయ్యా, కుటుంబాలు కట్టే దేవుడయ్యా, వ్యక్తిగత జీవితాలు కట్టే దేవుడయ్యా, విడుదల ఇచ్చే దేవుడయ్యా, సంఖ్యల నుంచి విడిపించే దేవుడయ్యా, దారిద్ర్యం నుంచి తప్పించే దేవుడయ్యా. దేవా, మీకు స్తోత్రము తండ్రి. నాయన, ఒక్కొక్కరి చరిత్ర మీరు గొప్ప చేయాలని, ఒక్కొక్క చరిత్ర మీరు ఘనమైనది చేయాలని, ఆశీర్వాదకరంగా చేయాలని మీరు కష్టాల కొలిమిగుండా, శ్రమల కొలిమిగుండా నడిపిస్తున్నారయ్యా. మీరు ఇవ్వబోతున్న మహాగానాన్ని, మహాబేరును ప్రభు చూసి సంతోషపడే కృప దయచేయండి అయ్యా. అయ్యా, మీకు స్తోత్రం. మీరు సహాయం చేయండి అయ్యా. మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ దయతో, మీ కృపతో, మీ జీవంతో నింపి నడిపించండి. సమృద్ధితో నింపండి ప్రభువా. కృంగిపోతున్న వారు లేవనెత్తండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా, బలహీనతల నుంచి లేవనెత్తండి తండ్రి, సంధించండి అయ్యా. మీ శక్తితో నడిపించి బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దీవించి ఆస్వాదించి మీ దుఃఖమునకు ప్రతిగా సంతోష గానమును, మీ ఓటమికి ప్రతిగా విజయోత్సాహమును దేవుడికి కలిగించి నడిపించి బలపరచునుగాక. మీ సంతోషం పరిపూర్ణము చేయునుగాక. మీ యాతనల కొలివిలో నుంచి దేవుడు తన సంతోష గానము లేవనెత్తి అధికార పుష్పాలు పూయించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.